తగ్గింపుతో ఇద్దరు బిషప్ సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికలన్నీ స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలను మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ఎంతో మంచి ఆసక్తితో, ఎంతో తగ్గింపుతో, అవును మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అలాగే వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో మంచి కోరికలతో ఆశలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మేము మీ వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒక సౌండ్ చేస్తానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని గెస్ వర్క్ చేసి ఈ సౌండ్ వినంగానే మీకు ఏం గుర్తొస్తుందో మీరు నాకు చెప్పాలి. ఓకే, బూమ్ బూమ్ బూమ్. ఏమైంది పాస్టర్ సురేష్ గారికి అని మీకు ఆలోచన రావచ్చు. ఆ? ఏమైనా గుర్తొచ్చిందా ఈ సౌండ్ వలన? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రాకెట్ లాంచ్. ఓకే, దివాలి. వెరీ గుడ్ విజయ్ గారు. ఇంకా ఎవరికన్నా? బాంబ్ బ్లాస్ట్, అవునా కదా? వెరీ గుడ్, దివాలి బాంబ్స్. ఓకే, వెరీ నైస్. అయితే ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. అది సువార్త బోధించే పరిచర్య అయి ఉండొచ్చు, ప్రవచించే పరిచర్య అయి ఉండొచ్చు, స్వస్థపరిచే పరిచర్య అయి ఉండొచ్చు. అన్నీ కూడా ముఖ్యమే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను, దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి, కానీ ఆ సమయంలో దేవుని మంచితనం మారిపోదు. సుమి, నేను ఇద్దరు సేవకుల గురించి చెప్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని గెస్ట్ చేసి చెప్పాలి వాళ్ళు ఎవరు. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి? పౌలు శీల. అంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణంని చూడట్లేదు, వాళ్ళ ఆత్మిక కనుదృష్టి దేవుని మంచితనం మీదే ఉంది. అందుకే అటువంటి సమయంలో కూడా వాళ్ళు స్తుతి పాటలు పాడుతున్నారు. హృదయం దేంతో నిండి ఉన్నదో నోరు అది పలుకును. నా దేవుడు మంచివాడు అనే సత్యము వాళ్ళ హృదయంలో పొర్లుతున్నది. అందుకే స్తుతి పాటలు వాళ్ళ నోటి నుంచి వస్తున్నాయి. సో ఎప్పుడన్నా మన దేవుని మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం, అనేక మంచి గుణంలో ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. ఆయన సర్వజ్ఞానం గురించి లేఖనం ఏం సెలవిస్తుందో అది కూడా నేను ఒకసారి చదివిస్తాను పాస్టర్ మనోహర్ గారితో. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదవండి పాస్టర్ మనోహర్ గారు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. దేవుని సర్వజ్ఞానము ఎవరు కూడా కొలవలేరు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సర్వజ్ఞాని అయిన ప్రభుని మనం అందరం కూడా ఆరాధించే బదులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో ఈ జ్ఞానం మనకు కనిపిస్తుంది. ఆయన సందర్భం తగ్గట్టు మాట్లాడేవాడు. సందర్భం తగ్గట్టు ఎందుకు మాట్లాడేవాడు అంటే ఆయన ముందు కూర్చున్న వాళ్ళన్నా, ఆయన ముందు నించున్న వాళ్ళన్నా ఆయన సందేశంని ఇంకా సులభంగా
అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న సందర్భంని వాడి ఆయన వాక్య పరిచర్య చేసేవారు. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు ఆ లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివించాను. ఆ కాలంలో అది ఒక హాట్ న్యూస్, ఒక ఫ్లాష్ న్యూస్. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో టైమ్స్ నౌ లేదు, ఎన్డీటీవీ లేదు, టీవీ9, టీవీ5 లేదు. కానీ ఉండుంటే దాని గురించే వాళ్ళు ప్రచారం చేసేవారు కావచ్చు. పొంతి పిలాతు కొంచెం మంది గలీలీయులని చంపివేసేశాడు. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కూడా ప్రభువారు ఆ సందర్భంని వాడి మారు మనసుతో కూడిన సందేశము బోధించడం మనం గమనించాం. వాళ్ళేనా అందరికంటే భయంకరమైన పాపులు కాదు సుమి, మీరు కూడా నశిస్తారు మీరు మారు మనసు పొందకుండా ఉంటే అని ఆ ఖబర్ని వాడి, ఆ న్యూస్ని వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశం పలుకుట మనము గమనిస్తున్నాం. అలాగే మనం ఆయన సేవకులము, ఆయన చూపించిన అడుగుజాలలో నడుచుకునే సేవకులము. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం కూడా సేవకులంగా అప్పుడప్పుడు సందర్భాలను తీసుకొని వాక్య పరిచర్య చేస్తే మన సంఘ సభ్యులు ఇంకా సులభంగా మన సందేశాలని అర్థం చేసుకుంటారు. అందుకే ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే సమయంలో నేను మీతో పంచుకుండింది ఇండిపెండెన్స్తో కూడిన సందేశం. మనం అందరం కూడా క్రైస్తవ సైనికులమై ఉన్నాం. ఎలాగా వీరులు, స్వతంత్ర వీరులు పోరాడి మనకు స్వతంత్రం తీసుకొని వచ్చారు. ఇప్పుడున్న సైనికులు ఆ స్వతంత్రము మనం కలిగి ఉండేటట్లు ఎంతో ప్రయాసపడుతున్నారు బార్డర్స్లో అనే మాట నేను మీ ముందు తీసుకొని వచ్చాను. ఒక క్రైస్తవుని సైనికుడు అలాగే బార్డర్లో పోరాడే సైనికుల మధ్యన ఏంటి పోలికలు అనేది నేను మీ ముందు తీసుకొని వచ్చాను. అలాగే సెప్టెంబర్ నెలలో నేను మీ ముందు తీసుకొని వచ్చిన సందేశం, యేసువే అందరికంటే గొప్ప గురు. భారతదేశంలో ఆ సమయంలో అందరు కూడా టీచర్స్ డే ఆచరిస్తారు. కాబట్టి యేసుకి మించిన గొప్ప గురువు ఎవరు లేరు అనే సందేశం నేను మీ ముందు తీసుకొని వచ్చాను. ఇప్పుడు న్యూస్లో అందరూ ఒక విషయం బట్టి మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా గెస్ట్ చేస్తారా? ప్రతి సంవత్సరం అక్టోబర్ 2nd వీక్లో ఈ అనౌన్స్మెంట్స్ వస్తాయి. అక్టోబర్ 2nd వీక్లో అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. వైట్ హౌస్లో దుఃఖం కలుగుతుందంట. డొనాల్డ్ ట్రంప్ గారికి అది దొరకలేదని. నోబెల్ ప్రైజ్. వెరీ గుడ్, నోబెల్ ప్రైజ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఈరోజు నోబెల్ ప్రైజ్తో కూడిన సందేశం, ఆ నోబెల్ ప్రైజ్ని ఆధారం చేసుకొని నేను మీ ముందు ఒక సందేశం తీసుకొని వస్తున్నాను. మొదటిగా నోబెల్ ప్రైజ్ వెనకాల ఉన్న చరిత్ర కూడా మీతో పంచుకుంటాను. మీ సంఘాల్లో కూడా మీరు అది పంచుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఈ నోబెల్ ప్రైజ్ గురించి విన్నప్పుడు, ఇది మంచి కార్యంలో కొరకు ఇవ్వబడుతుంది అని విన్నప్పుడు, నేను నోబెల్ అనగానే నోబెల్ అంటే చాలా మంచిది కదా, మంచి కార్యములకి ఇది ఇవ్వబడుతుంది, అందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అని పేరు వచ్చిందని నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. దాని తర్వాత దాంతో కూడిన చరిత్ర నేను చదివినప్పుడు వేరే విషయాలు నేను తెలుసుకున్నాను. ఎందుకు నేను బూమ్ 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 అని స్టార్ట్ చేశాను అని అంటే, మొదటిగా ప్రపంచంలో డైనమైట్ అనే బాంబ్ కనుక్కున్న సైంటిస్ట్ పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. చందు బ్రదర్, యూ క్యాన్ షో ద పిక్చర్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు. చందు బ్రదర్ మనకు స్లైడ్స్ చూపిస్తారు చూడండి. మొదటిగా డైనమైట్ అనే బాంబ్ని కనుక్కున్న ఆ స్వీడన్ సైంటిస్ట్, ఆయన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. అయితే ఆయన మంచి ఉద్దేశంతో ఈ డైనమైట్ అనే బాంబ్ని కనుక్కున్నాడు. ఆ కాలంలో మైనింగ్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, మైనింగ్ చేసేటప్పుడు కింద తవ్వుకొని పోతూ ఉంటారు, బండలు కనిపిస్తుంటాయి, రాయలు వస్తాయి, రాయలు చాలా ఆటంకపరుస్తాయి మైనింగ్ ప్రాసెస్ని. అందుకు దాన్ని బ్లాస్ట్ చేయుటకు డైనమైట్స్ ఉంటే చాలా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఆయన డైనమైట్స్ని కనుక్కున్నాడు. 1867, జ్ఞాపకం పెట్టుకోండి, 1867లో డైనమైట్ కనుక్కున్నాడు. ఆ సమయంలోనే ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది. అంటే ఈయనే కనుక్కున్నాడు. ఇంకెవరైనా కూడా డైనమైట్స్ ప్రపంచంలో తయారు చేయాలంటే ఈయన పర్మిషన్ ఇస్తేనే తయారు చేయొచ్చు. దాన్నే పేటెంట్ అని అంటారు. అయితే ఇది కనుక్కున్నాడు మంచి ఉద్దేశంతో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక కత్తి ఉంది. కత్తి ఒక సర్జన్ చేతిలో ప్రాణంని కాపాడుతుంది, కానీ హంతకుని చేతిలో ఏం చేస్తుందండి ఆ కత్తి? మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాణాలు తీస్తుంది సార్.
ప్రాణాలు తీస్తుంది. వెరీ గుడ్ సంధ్యారాణి గారు. ఒక కత్తి సర్జన్ చేతిలో ప్రాణంని కాపాడుతుంది, ఒక హంతకుని చేతిలో ప్రాణంని తీస్తుంది. ఈయన మంచి ఉద్దేశంతో డైనమైట్ అనుకున్నాడు, కానీ ఏమైంది? డైనమైట్ దొంగల చేతుల్లో, దుష్టుల చేతుల్లో, అపరాధుల చేతుల్లో అది పడినప్పుడు భయంకరంగా వాడబడింది. బిల్డింగ్స్ని పేల్చేయటం, మనుషులని చంపటం, దాని కొరకు కూడా డైనమైట్ వాడబడింది. అయితే 1888లో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టే నోబెల్ ప్రైజ్ అనేది స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వినండి. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారికి ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు ఆల్ఫ్రెడ్ లుడ్విగ్. ఆయన పేరేంటి? ఆల్ఫ్రెడ్ లుడ్విగ్. ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు చాలా మందికి తెలియదు ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ గారు చనిపోయారని. చాలా మంది ఏమనుకున్నారంటే, న్యూస్ వచ్చేటప్పుడు ఆ కాలంలో ఇంత చక్కని స్మార్ట్ ఫోన్స్, ఆ మీడియా అంతా కూడా రాలేదు. న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. చాలా మంది ఏమనుకున్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోయారు అని అనుకున్నారు. అంతకి చనిపోయింది ఎవరు? ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ గారు, ఈయన అన్నయ్య గారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోయారని అనుకున్నారు. నెక్స్ట్ డే పేపర్లో రిపోర్ట్స్ పడినాయి. మరి బూమ్ 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 అని అంటున్నారు. ఎందుకంటే ఎవరికన్నా వాళ్ళ సొంత ఆబిచువరీ చదువుకుంటే ధన్యత కలుగుతుందా? ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి. చందు బ్రదర్, ప్లీజ్ షో దిస్ పిక్చర్. ఇక్కడ చూడండి, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆయన సొంత ఆబిచువరీ చదువుకున్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోయారని. ఇక్కడ చూడండి మిడిల్ పిక్చర్. ఆ ఆబిచువరీ చదువుకునేటప్పుడు ఎవరికైనా షాక్ కలుగుతుందా లేదా? బతుకున్న వ్యక్తి ఆయన సొంత ఆబిచువరీ చదువుకోవటం ఆశ్చర్యం పుడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎవరికన్నా వాళ్ళ సొంత ఆబిచువరీ ధన్యత కూడా కలగదు. ఇక్కడ చూడండి. తర్వాత ఈయన ఆబిచువరీ చదువుకునేటప్పుడు ఈ వ్యక్తి ఐస్ చూడండి. నేను మిడిల్ పిక్చర్ చూపిస్తున్నాను. చందు బ్రదర్ పాయింట్ ఆఫ్ కర్సర్, వీలైతే దాన్ని ఎన్లార్జ్ చేయండి చందు బ్రదర్. ఈ వ్యక్తి రియాక్షన్ ఎలాగుంది? ఆయన ఆబిచువరీ చదువుకుంటుంటే ఆయనకు సంతోషం కలిగేటట్లు అనిపిస్తున్నదా, లేకపోతే షాక్గా కొట్టేటట్లు అనిపిస్తుందా? మీరే చెప్పండి. షాక్ వచ్చింది. ఏంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి గురించి ఏం రాశారు ఆబిచువరీ అని అంటే, పేపర్లో ఆయన గురించి రాసింది ఏంటంటే ఈజ్ అ మర్చెంట్ ఆఫ్ డెత్. అంటే మరణంని అమ్మే వ్యాపారస్తుడు. మరణంని అమ్మే వ్యాపారస్తుడు. ఆయన కనుక్కున్న డైనమైట్ ఎన్నో మరణాలకి కారణమైంది అని అలాగా ఆయన గురించి ఆబిచువరీ రాశాడు పేపర్లో. అంతకే ఆయన మంచి గురి ఏంటి? డైనమైట్ కనుక్కున్నప్పుడు మైనింగ్ పర్పస్కి అది యూస్ అవ్వాలని. నేను కూడా పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా, మార్కెటింగ్ మేనేజర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు నేను మర్చిపోలేను. రోడ్ నెంబర్ 10లో ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంక్ ఉంటుంది. బంజారా హిల్స్ అంటే మీకు తెలుసు. అక్కడ బంజారా హిల్స్లో నేనే ఆ బంక్ కమిషన్ చేశాను. ఆ బంక్ కమిషన్ చేసేటప్పుడు మేము బోర్వెల్ తవ్వి అక్కడ ట్యాంక్స్ కూడా పెట్టాలి. అక్కడ ఎన్నో రాయిలు ఉన్నాయి. అప్పుడు మేము డైనమైట్ వాడాం. పక్కనున్న నేబర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటించి డైనమైట్ వాడింది నేను ఎప్పుడు మర్చిపోలేను. 2001లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో పెట్రోల్ బంక్ వేసేటప్పుడు ఆ డైనమైట్ వాడి ఆ రాయిలు అన్నిటి కూడా పేల్చేసాము. దాని తర్వాత అక్కడ బోర్వెల్ వేయటం వీలైంది. దాని తర్వాత అక్కడ పెట్రోల్ బంక్తో కూడిన ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ పెట్టడం వీలైంది. ఎంతో మంచి ఉద్దేశంతో ఆయన డైనమైట్ అనుకున్నాడు. మైనింగ్ పర్పస్కి అది యూస్ఫుల్గా ఉంటుంది, కన్స్ట్రక్టివ్ పర్పసెస్కి అది యూస్ఫుల్గా ఉంటుంది అని ఆయన మంచి ఉద్దేశంతో అనుకుంటే ప్రజలు దాన్ని దురుపయోగం చేస్తే ఈయన తప్పు కాదు పాపం. కానీ ఆయన నిర్ణయించుకున్నాడు ఆ రోజు 1888లో నిర్ణయించుకున్నాడు. ఏమనంటే, నేను చనిపోతే ప్రజలు నన్ను మంచి కారణాలు బట్టి జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చెడు కారణాలు బట్టి జ్ఞాపకం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. విల్నామా రాశాడు. అప్పటికే ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. డైనమైట్ కనుక్కున్నాడు కాబట్టి, డైనమైట్కి ఆయన పేటెంట్ హోల్డర్ కాబట్టి కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు. ఆయన విల్నామాలో రాసింది ఏంటంటే 94%, జ్ఞాపకం పెట్టుకోండి, నా దగ్గర ఉన్న ఆస్తిలో 94% ఒక ప్రత్యేకమైన కారణంకి అది వాడబడాలి. అదేంటంటే
ప్రపంచంలో ఎవరు ఉపయోగకరమైన కార్యములు చేస్తున్నారో, ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో వాళ్ళని గుర్తించి సన్మానించాలి. ఈ 94% నా ప్రాపర్టీ ఏముందో వాళ్ళకి బహుమానాలు ఇచ్చి వాళ్ళ మధ్యలో పంచిపెట్టాలి. అది ఆయన తీసుకున్న నిర్ణయం. ఎప్పుడు? 1888లో. ఓకే, ఎంత ప్రాపర్టీ ఆయనది ఈ విల్నామాలో అటాచ్ చేశాడంటే 94% ప్రాపర్టీ. అప్పటి నుంచి నోబెల్ ప్రైజెస్ ఇవ్వటము స్టార్ట్ అయింది. ఏ క్షేత్రంలో అది కూడా ఆయన రాశాడు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఇంకా సైన్స్తో కూడిన సబ్జెక్ట్సే కాకుండా పీస్, సమాధానం కొరకు ఎవరన్నా ప్రయాసపడితే వాళ్ళ ప్రయాసంని గుర్తించాలి. ఈ నోబెల్ కమిటీ కమిటీని కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఆ విల్నామాలో రాశాడు, ఒక కమిటీ ఏర్పరచబడుతుంది. ఆ కమిటీ అన్ని కూడా పరిశోధిస్తుంది. ఎవరెవరు ఏ కార్యములు చేస్తున్నారో పరిశోధించి దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని బహుమానాలు ఇవ్వాలి అని ఆయన విల్నామాలో రాశాడు. సో మొదటిగా ఫస్ట్ ఇయర్లో కాదు కానీ హైదరాబాదీస్గా ఒక విషయం బట్టి మనము అతిశయించవచ్చు. హైదరాబాదీస్గా ఆ పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఇయర్లో కాదు కానీ సెకండ్ ఇయర్లో డాక్టర్ రొనాల్డ్ రోస్కి వచ్చింది. ఆ పిక్చర్ మీరు చూడండి. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో కూడా మీతో పంచుకుంటున్నాను. నెక్స్ట్ పిక్చర్ చందు బ్రదర్, ఇక్కడ చూడండి. ఈయన డాక్టర్ రొనాల్డ్ రోస్. ఈయన చేసిన గొప్ప కార్యం ఏంటి? బేగంపేట్లో ఇక్కడ చూడండి. ఆ ఫోటో కూడా నేను మీకు చూపిస్తున్నాను. సర్ రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారిస్టాటాలజీ ఇన్ బేగంపేట్ ఇన్ సికింద్రాబాద్. ఈ రోజు కూడా అది ఉంది. ఏం చేశాడు ఈయన? మలేరియా దేని వలన వస్తుంది అనేది కనుక్కున్నాడు. చూడండి, అప్పటి వరకు చాలా మంది మలేరియా దేని వలన వస్తుంది అని అనుకునేవారు అని అంటే ఆ పేర్లోనే ఉంది. మాల్ ఏరియా రెండు కంబైన్ చేస్తే ఫౌల్ ఏ. మాల్ అంటే బ్యాడ్, ఫౌల్, ఏరియా అంటే గాలి. దాని వలన ఈ రోగం వస్తుంది అని అందరు అనుకునేవారు. ఈ రోజు కూడా మలేరియానే పిలుస్తున్నారు. కానీ ఈయన అనుకున్నాడు, సర్ రొనాల్డ్ రోస్ గారు అదే బేగంపేట్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసి ఆయనకు అనుకున్నది ఏంటంటే మలేరియా అనే రోగము చెడిపోయిన గాలి వలన రావట్లేదు కానీ ఒక పారాసైట్, ఒక వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ని తీసుకొని వెళ్ళేది మస్కిటో అనేది కనుక్కుంది డాక్టర్ రొనాల్డ్ రోస్. ఆయనకి సెకండ్ ఇయర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. దాన్ని బట్టి మనం అందరం కూడా హైదరాబాదీస్ అందరు కూడా అతిశయించవచ్చు. అది ఆల్ విత్ మీ. లేకపోతే ప్రపంచంలో అందరు కూడా ఏమనుకునేవారు? మలేరియా దేని వలన వస్తుంది? చెడిపోయిన గాలి వలన కాదు, ఇది ఒక వైరస్ వలన. ఆ వైరస్ని ఆ పారాసైట్ వలన, ఆ పారాసైట్ని తీసుకొని వెళ్ళేది మస్కిటోస్ పోతే ఇది కూడా రాదు అని రుజువుపరిచాడు. దాని తర్వాత మస్కిటోతో కూడిన క్వినాన్ అనే ఇంజెక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, దిస్ ఆల్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నోబెల్ హిస్టరీ. అయితే నోబెల్ ప్రైజ్తో కూడిన విషయం, నోబెల్ ప్రైజ్తో కూడిన సందేశం బైబిల్లో ఎక్కడనుందా? మంచిగా పనిచేసే వాళ్ళకి బహుమానాలు ఇవ్వటం, దేవుని మహిమ కొరకు ప్రయాసపడే వారి కొరకు దేవుడు బహుమానాలు ఇవ్వటం ఎక్కడుంది అని అంటే మనం ఎక్కడ దాటి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడే నేను చదివించాను. 25వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదివితే తలాంతుల ఉపమానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలాంతుల ఉపమానంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది దేవుడు ఎలాగా ప్రయాసపడి ఆయన మహిమ కొరకు ముందుకు సాగుతారో దేవుడు వాళ్ళకి ఇచ్చే బహుమానాలు ఎలాగుంటాయంటే నోబెల్ ప్రైజ్ కంటే గొప్పవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ 2-3 వారాల్లో కూడా ఈ తలాంతుల ఉపమానం నుంచి మనం నేర్చుకుండే ఏం పాఠములు ఉన్నాయి అనేది నేను మీ ముందు తీసుకొని వస్తాను. నోబెల్ ప్రైజ్ ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత అలర్ట్ గా ఉన్నారో నేను చూడాలి. NO తో స్టార్ట్ అవుతుంది. నేను వాడే సబెడింగ్స్ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తారు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాము. ఫస్ట్ సబెడింగ్ ఏంటి చందు బ్రదర్? లెట్స్ సీ, లుక్ ఎట్ ద సబెడింగ్స్ విచ్ ఐఎమ్ యూజింగ్. తలాంతుల ఉపమానంలో మనం చూస్తే ఫస్ట్ సబెడింగ్ ఏంటంటే నో ఎక్సెప్షన్. సెకండ్ నో ఏంటంటే నో డిలే. మూడవది నో మోర్ డిలే. నాలుగవది నో సక్సెస్, నో ప్రాబ్లం.
ఐదోటిది నో బ్యాలెన్స్, ఆరోటిది నో ఎక్స్క్యూస్. వచ్చే 2-3 వారాల్లో కూడా ఈ అంశంలో తీసుకొని ఎంతో లోతులో వెళ్ళి పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటిగా నో ఎక్సెప్షన్. నో ఎక్సెప్షన్. ఇప్పుడే ఆ 4 వాక్య భాగములు చక్కగా మనోహర్ పాస్టర్ గారు చదివినిపించారు. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. చందు బ్రదర్, ఆ 4 వాక్య భాగంలో మనం చూస్తే ఒక యజమాని ఆయన దూర ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ఆయన దాసులను పిలిచి ఆయన వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు అని ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, తలాంతు లేని వాడు ఎవడన్నా ఉన్నాడా? No, sir. నో. No, sir. నో ఎక్సెప్షన్. నో ఎక్సెప్షన్. అందుకే నేను ఫస్ట్ సబ్హెడింగ్ ఏం వాడుతున్నాను? నో ఎక్సెప్షన్. అరే వీడికే తలాంతులు లభిస్తాయి, వీడే అర్హుడు తలాంతులు పొందుటకు అని లేఖనం సెలవీయట్లేదు. ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ గివెన్ సమ్ టాలెంట్ ఆర్ ది అదర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సందర్భంలో ఈ స్టేజ్లో నేను మీతో పంచుకునేది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఏ పరిచర్యలు ఒక వ్యక్తిని లైమ్ లైట్కి తీసుకొని వస్తుందో, ఏ పరిచర్య చేత ఆయన చాలా గొప్ప పేరు పొందుతాడో, ఆ పరిచర్యతో కూడిన తలాంతులే నిజమైన తలాంతులు అని అనుకుంటూ ఉంటారు. అవును, పరిశుద్ధాత్మ వరాలు అవసరం. దేవుని పరిచర్య చేయాలి అని అంటే, ప్రవచించాలి అని అంటే, అద్భుత కార్యములు చేయాలి అని అంటే, అన్య భాషల్లో మాట్లాడాలంటే, ప్రసంగించాలంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఎంతో అవసరం. కానీ జాగ్రత్తగా వినండి, కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యల వలన ఒక వ్యక్తి గొప్ప పేరు పొందకుండా ఉండొచ్చు, కానీ ఆ పరిచర్యల పట్ల ఎంత నమ్మకంగా ఆయన ఉన్నాడు, దేవుడిచ్చిన తలాంతులను ఆయన ఎలాగ వాడుకుంటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నో ఎక్సెప్షన్ కింద నేను మీ ముందు తీసుకొని వచ్చే 3 సబ్హెడింగ్స్, ఆల్ ఎండింగ్ విత్ లెటర్ వై. అది కూడా మనకు చందు బ్రదర్ చూపిస్తారు. నేను రైమింగ్ వర్డ్స్ వాడతాను, ఎందుకంటే ప్రసంగి ఇంపైన మాటలతోనే ప్రసంగించాను అనే మాట ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. నో ఎక్సెప్షన్ తర్వాత ఇది చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. నో ఎక్సెప్షన్ తర్వాత ఈ స్లైడ్ చూడండి. హాస్పిటాలిటీ, ఆతిథ్యం చూయించుట. గాయు ఎవరు అని అంటే, ఆది కాలంలో, ఆది సంఘం సమయంలో పేతురు ఎవరు, యోహాన్ ఎవరు, యాకోబు ఎవరు, పౌలు ఎవరు అని అంటే అందరు చెప్తారు. కానీ గాయు ఎవరు? జాగ్రత్త వినండి. ఒక స్టేట్మెంట్ ఉందండి, ఒక భక్తుడు చెప్పిన స్టేట్మెంట్. అది నేను ఇంగ్లీష్లో చెప్పి మరి తెలుగులో చెప్తాను. ఎర్లీ చర్చ్ వాస్ నాట్ ఓన్లీ అబౌట్ పీటర్, జేమ్స్ అండ్ జాన్. ఇట్ వాస్ ఆల్సో అబౌట్ ఓనిసిఫరస్, గాయస్ అండ్ ఫిలెమాన్ అని అన్నారు. జాగ్రత్త వినండి. ఎర్లీ చర్చ్ ఈ రైమింగ్ సెంటెన్స్ ఇది. ఎర్లీ చర్చ్ వాస్ నాట్ ఓన్లీ అబౌట్ పీటర్, జేమ్స్ అండ్ జాన్, బట్ ఇట్ వాస్ ఆల్సో అబౌట్ గాయస్, ఓనిసిఫరస్ అండ్ ఫిలెమాన్. వీళ్ళెవరు? వీళ్ళందరూ కూడా ముందు కనిపిస్తుంటే, పేతురు అన్న, యోహాన్ అన్న, యాకోబ్ అన్న, పౌల్ అన్న, వెనకాలుండి వాళ్ళకి సహాయం చేసింది ఎవరు? గాయు, ఫిలెమాన్, ఓనిసిఫరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాయు దేని బట్టి అందరు అపోస్తుల దగ్గర మంచి పేరు పొందాడు? దేని బట్టి? దేవుడు ఆయనకి సొమ్ము ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఎలాగ పెట్టుబడిగా వాడుతున్నాడు, ఎక్కడ పెట్టుబడిగా వాడుతున్నాడు? జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో, మీరు పెట్టుబడి పెడితే, ఇక్కడ మీరు డబ్బులు దాచిపెడితే ఏమవుతుందంటే, వచ్చి పురుగు తినేస్తుంది, ఆ దొంగలు ఇస్తారు. పరలోకంలో పెట్టండి. పరలోకంలో పెట్టుబడి అంటే ఏంటి? ఎవరు తిరిగి మనకు సహాయం చేయలేరో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పౌలు తిరిగి గాయుకు ఏం సహాయం చేయలేడు, యోహాన్ తిరిగి గాయుకు ఏం సహాయం చేయలేడు. అటువంటి సేవకులకి ఆర్థిక సహాయం చేయుట, అది పరలోకంలో ఉన్న పెట్టుబడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏం చేసేవాడంట గాయు? ఒకసారి ఆ పిక్చర్ మనం చూద్దాం. ఆ కాలంలో సువార్థికులు
బయలుదేరి వెళ్ళే సమయంలో అన్యుల ఇంట్లో ఉండేవారు కాదు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు ఏ గ్రామంకి వెళ్ళినా సరే ఒక భక్తుని ఇల్లు చూడండి, అక్కడ నివసించండి. అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు మీ ఆశీర్వాదం ప్రకటించండి ఆ ఇంటికి. సో ఆది సంఘంలో ఉన్న ఒక సూత్రం ఏంటంటే, ఏ సేవకుడన్నా ఏ సువార్థికుడన్నా వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు ఏదో ఒక తోడు క్రైస్తవుని ఇంట్లోనే నివసించాలి. తర్వాత 24 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. 24 గంటల కంటే ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఇంకో క్రైస్తవుని ఆతిథ్యాన్ని దురుపయోగం చేసుకుంటున్నాడని. సో టైం కూడా ఆ కాలంలో మెన్షన్ చేసేవారు, నువ్వు ఉండు, దాని తర్వాత ఆయన మంచితనంని దురుపయోగం చేసుకోవడానికి లేదు. సో గాయు చేసింది ఏంటి? ఇప్పుడు నేను మనోహర్ పాస్టర్ గారితో చదివిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమనుంది? 3వ అధ్యాయం 3వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరికి రాయబడింది ఆ పత్రిక? చందు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్. చందు బ్రదర్, ఆ స్లైడ్ మనం చూద్దాం. 1వ యోహాను 3వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. గాయకు రాయి సార్. పాస్టర్ మనోహర్ గారు చదువుతారు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. గాయకు రాస్తున్నాడు అది. 6 నుంచి 8వ వచనం కనుక వస్తే, గాయుని దేని బట్టి మెచ్చుకుంటున్నాడు మనం చూద్దాం. గాయుని దేని బట్టి మెచ్చుకుంటున్నాడు పౌలు భక్తుడు చూద్దాం. 6వ వచనం నుంచి 8వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్య జనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన అన్యుల దగ్గర ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పరిచర్యలో వాళ్ళకు వచ్చే దీవెనలు మనకు కూడా లభిస్తాయి, ఆతిథ్యం చూపిస్తే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంకి కూడా మనం వద్దాం. ఆయన రాసే పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు, ఎవరింట్లో ఉంటున్నాడు, ఎవరింట్లో సంఘం కూడుతున్నది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? నాకును యావ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు నీకు వందనములు చెప్పుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అక్కడ ఆతిథ్యం పొందుతున్నాడు, అక్కడ గెస్ట్ గా ఉంటున్నాడు, వాళ్ళ ఇంట్లో సంఘం కూడుతుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి, గాయు ప్రవచించాడు అని, అద్భుతాలు చేశాడని, అన్య భాషల్లో మాట్లాడాడని, ప్రసంగాలు చేశాడని అపోస్తులు తప్పట్లు కొడుతున్నారా, లేకపోతే ఆతిథ్యం బట్టి తప్పట్లు కొడుతున్నారా? ఆతిథ్యం బట్టి, హాస్పిటాలిటీ బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ఎ నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ. ఇప్పుడు హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం కూడా పాస్టర్ మనోహర్ గారు చదివినిపిస్తారు. హీబ్రీ రాసిన 2వ వచనము, మీరును వారితో కూడా సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా ఒక పరిచర్య. దేవుడు మనకి డబ్బులు ఇచ్చుంటే దాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నాం? ఎవరు తిరిగి మనకు సహాయం చేయగలుగుతారో వాళ్ళకి సహాయం చేస్తే అది గొప్పతనం కాదు. ఎవరు తిరిగి మనకు సహాయం చేయలేరో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, వాళ్ళకి ఆతిథ్యం చూపించటం, అది పరలోకంలో ఉన్న పెట్టుబడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పెట్టుబడిని ఏ దొంగ వచ్చి దొంగలించలేడంట, ఏ పురుగు కూడా తినివేయదంట. ఈరోజు నేను ఇక్కడ సమాప్తం చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్రొడక్షన్ అంతా కూడా నేను ఇచ్చాను. ఇంకా రాబోయే దినంలో అనేక పాఠాలు ఈ
తలాంతుల ఉపమానం నుంచి మనం నేర్చుకోబోతున్నాము. ఇజ్రాయిలీలకి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఏమనంటే, మీరు మన్నాని దాచిపెట్టకండి. ఎందుకు? నాకు తెలుసు మీకు ఎంత మన్నా కావాలో. మీరు దాచిపెడితే దాని అర్థం ఏంటంటే మీరు నన్ను నమ్మట్లేదు. రేపు దేవుడు ఇస్తాడా లేదా అనే విషయం బట్టి మీకు విశ్వాసం లేదు. అందుకు నేను చెప్తున్నాను, మీరు దాచిపెట్టకండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నిర్గమకాండము 16వ అధ్యాయము 19వ వచనం పాస్టర్ మనోహర్ గారు చదివినిపిస్తారు. ఇజ్రాయేలీలు మోషే మాట వినలేదు. కొంచెం మంది వినలేదు. అరే, రేపు దేవుడు మన్నా ఇస్తాడో లేదో అని భయపడి సందేహించి దేవుని మీద విశ్వాసం చూపించకుండా దాచిపెట్టుకున్నారంట. అయితే ఏమైంది? 24 గంటలు కూడా ఇంకా గడవలేదు. ఏమైందంట? చదవండి పాస్టర్ మనోహర్ గారు. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. పురుగు బట్టి కంపు కొట్టాను. అది ఆల్ అండర్స్టాండింగ్? పురుగు బట్టి కంపు కొట్టాను. ఇప్పుడు అదే మన్నా ఒక గిన్నెలో మోషే పెట్టి ఎక్కడ దాచిపెడుతున్నాడంటే నిబంధన మందసం లోపల దేవుని సన్నిధిలో. ఏ మన్నా పురుగు పట్టిందో 24 గంటల్లో వందల సంవత్సరాలు మనం చదివితే నిబంధన మందసం లోపల ఉంది. ఏ పురుగు పట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వందల సంవత్సరాల తర్వాత కూడా నిబంధన మందసం లోపల ఉన్న మన్నా లేదే. లేదు. అది ఆతిథ్యం పరిచర్య అంటే. ఎవరు మనకు తిరిగి సహాయం చేయలేరో వాళ్ళకి ఆర్థిక సహాయము చేయుట, అది ఆతిథ్యం. ఎందుకంటే ఆతిథ్యం చూపించటము అని అంటే ఎంతో ఖర్చుతో కూడిన పని. ఏ సేవకుడు వచ్చినా సరే ఆహారం మనం పెడుతున్నామంటే, మన సమయం కేటాయిస్తున్నామంటే, డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అది పరలోకంలో పెట్టే పెట్టుబడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు గమనిస్తున్నాడు. ఇలాగే కొన్ని రహస్యమైన పరిచర్యలు ఉన్నాయి. దేవుడు తలాంతులు ఇచ్చి ఉన్నాడు క్రైస్తవులకి. ఆ 2 ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్పేసి ముగిస్తున్నాను. ఒకటి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేసే పరిచర్య. విజ్ఞాపన ప్రార్థన పరిచర్య వలన ఒక వ్యక్తి చాలా గొప్ప పేరు పొందకుండా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొకటి ఏంటంటే ఎన్కరేజింగ్ పరిచర్య. ఒకరొకరిని ఓదార్చుకుండుట, ఒకరొకరిని బలపరచుకుండుట, ఒకరొకరిని ప్రోత్సహించుకుండుట. దట్ ఈస్ అనదర్ గ్రేట్ మినిస్ట్రీ. జాగ్రత్త వినండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తున్నాను. పౌలుతో పాటు మొదటి ఆత్మిక దండయాత్రలో వెళ్ళిన వ్యక్తి పేరేంటి చెప్పండి? గట్టి చెప్పాలి. బర్నబా. యాక్చువల్లీ ఆయన పేరు యోసేపు. ఎందుకు బర్నబా అని పెట్టిరి? అందరినీ ఆయన ఎంకరేజ్ చేసే వ్యక్తి కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం నేను చదివించేసి ముగిస్తున్నాను. ఎందుకు బర్నబా అనే పేరు వచ్చింది? కారణం ఏంటి? అపోస్తల కార్యము 4వ అధ్యాయము ఒక్కసారి చివరి వచనం పాస్టర్ మనోహర్ గారు చదివినిపిస్తారు. 36, 37. ఎందుకు బర్నబా? యాక్చువల్ ఆయన పేరు యోసేపు, ఆయన లెవీయుడు. ఎందుకు అపోస్తలులు ఆయనకు బర్నబా అనే పేరు పెట్టిరి? చదవండి. పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను పేరు పెట్టి ఉండిరి. భూమి గలవాడై ఉండి దానిని అమ్మి వెల తెచ్చి మన యొద్ద పెట్టి. హెచ్చరిక పుత్రుడు అంటే ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే చక్కగా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆయన పరిచర్యే అది, ఎంకరేజ్ చేయుట. ఇప్పుడు మొదటిసారి అన్యుల మధ్యన సంఘం స్థాపింపబడుతున్నది. అంటే ఇప్పుడు దాంట్లో యూదులు లేరు, అందరు కూడా అన్యులే. ఆ సంఘం ఏంటి అంటే ఆంతియోక్ సంఘం. అక్కడే మొదటిసారి అక్కడ ఉన్న శిష్యులకి క్రైస్తవులు అనే పేరు ఇవ్వబడింది. ఇప్పుడు పేతురు అన్న, యోహాన్ అన్న, యాకోబు అన్న వాళ్ళని విశ్వాసంలో బలపరచుటకు ఎవరిని పంపిస్తున్నారు? ఆంతియోక్కి ఎవరిని పంపించాలి?
బర్నబానే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అనే మాట వీళ్ళకి తెలుసు, పేతురుకి తెలుసు. పేతురు, యోహాన్, యాకోబు ఎవరు? ఆది సంఘంకి స్తంభాలు. వాళ్ళు గ్రహించింది ఏంటి? ఈయన పరిచర్య గొప్పది, హెచ్చరిక పుత్రుడు. ఆంతియోకులో అన్యులు మారుమనసు పొందుతున్నారా? కరెక్ట్ వ్యక్తి ఎవరో వాళ్ళని వెళ్ళి విశ్వాసంలో బలపరచాలి అని అంటే బర్నబాని పంపించితిరి అనే మాట మనం చదువుకుందామా? దీంతో నేను ముగిస్తున్నాను. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ మినిస్ట్రీ. 11వ అధ్యాయం మనం చదువుదామా? అపోస్తల కార్యం 22వ వచనం చదవండి. అని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని తాను అంతియొకయ వరకు పంపిరి. ఏం చేశాను బర్నబా అక్కడ వెళ్ళిన తర్వాత? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, encouragement is also a great ministry. ఆమేన్. Are you all understanding? Yes, some ministries bring us into spotlight. అరే, బాగా ప్రసంగిస్తున్నాడు, గొప్ప అద్భుత కార్యములు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. కానీ కొన్ని పరిచర్యలు ఉన్నాయి, దాని వలన ఒక వ్యక్తి చాలా ఫేమస్ కాకుండా ఉండొచ్చు, కానీ ఆ పరిచర్యలు కూడా సంఘంకి ఎంతో ముఖ్యం. Early church was not only about Peter, James and John, it was also about Gaius, Onesiphorus and Philemon. నేను మీతో పంచుకుంటున్నాను. సో నోబెల్ ప్రైజ్తో కూడిన అనేక ఆత్మిక పాఠాలు ఉన్నాయండి. వచ్చే వారాల్లో మనం దాని గురించి ధ్యానిద్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే నో ఎక్సెప్షన్. ఏ క్రైస్తవుడన్నా చెప్పలేడు నాకు తలాంతులు లేవు అని చెప్పడానికి వీల్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆయన ప్రేమను కుమరిస్తుండగా ఎవరు కూడా మనల్ని ఆపేవాడు లేడు. ఎంకరేజ్ చేయడానికి ఎవరు కూడా మనల్ని ఆపేవాడు లేదు. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఎవరు కూడా మనల్ని ఆపేవాడు లేదు. ఆతిథ్యం చూపించడానికి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు అవసరం లేదు. ఈ 3 పరిచర్యల్లో పాల్గొనేటకు పరిశుద్ధాత్మ ఫలం అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. త్యాగపూర్వకమైన ప్రేమ అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో తండ్రి, ఎంతో ప్రయాసంతో ఈ వేదికని 2 బిషప్స్ స్థాపించారు. బిషప్ సింగం గారు, భాస్కర్ గారు. దానివల్ల మేము అందరం కూడా ఆత్మిక మేలు పొందుతున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు నేర్పించిన పాఠంలో కాంటెక్స్చువల్ సబ్జెక్ట్, నోబెల్ ప్రైజ్ నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి, తలాంతుల ఉపమానం నుంచి మేము నేర్చుకునే పాఠాలేంటి, మేము ఈరోజు ధ్యానించున్నాం. ఏమేమి మీరు మాకు నేర్పిస్తున్నారో తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.